ఆషాఢ మాసంలో చివరి అమావాస్య రోజున కొన్ని ప్రాంతాలలో మరియు స్థానిక ఆలయాలలో గ్రామదేవతలు లేదా శక్తి రూపమైన అమ్మవార్ల ఆవిర్భావం పుట్టినరోజు లేదా వార్షికోత్సవం వేడుకలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ మరియు ఆషాఢ మాసంలో అమావాస్యను కొన్ని ప్రాంతాలలో భీమ అమావాస్య లేదా చుక్కల అమావాస్య అంటారు. ఇది మహాభారతంని భీముని జన్మదినంగా మరియు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన పవిత్ర దినంగా భావిస్తారు. ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. చుక్కల అమావాస్య నోము కొత్త కోడళ్లు సాయంత్రం వరకు ఉపవాసం దీక్షతో గౌరీ పూజ చేసి అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి దారపు పోగులతో నోము నోచుకుంటారు. శివపార్వతుల అనుగ్రహానికి శివుని కోసం పార్వతీదేవి చేసిన తపస్సును మెచ్చి శివుడు ఆమెను భార్యగా స్వీకరించిన పవిత్రమైన రోజు భావిస్తారు. ఈరోజు నేను కూడా మా ఊర్లో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఆషాఢ మాసం చివరి అమావాస్య రోజున అమ్మవారి పుట్టినరోజు కాబట్టి నేను గుడికి వెళ్ళాను. ఆ రోజు గుడిలో పులహారాలతో అలంకరణ, పూలతోనే పుష్పాలతో అన్ని అలంకరణ బాగా చేశారు. ఆ రోజు మా ఊర్లో అన్నదానం కూడా చేశారు. మీరు కూడా ఆ రోజు అమావాస్య రోజున పుట్టినరోజు అమ్మవారిది ఎంతమంది గుడికి వెళ్ళి ఉంటారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.